శ్రీ గర్గ సంహితలోని గోలోకఖండం ఆధారంగా సాక్షాత్తు ఆ పరమాత్ముడికి శ్రీకృష్ణ అనే నామకరణం ఎలా జరిగింది, మరియు ఆయన చేసిన దివ్య బాలల లీలల అద్భుత వర్ణన ఏంటి అనేది ఈరోజు వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఎప్పటిలాగానే ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతగానో నచ్చుతుందని నమ్ముతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. ఈ కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, పరమాత్ముడు నందవ్రజంలో చిన్ని కృష్ణుడిగా అవతరించాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు నందమహారాజు ఇంటికి యదువంశ కులగురువు గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త అయిన గర్గాచార్యుల వారు విచ్చేస్తారు. ఆయన రాకను చూసిన నందుడు ఎంతగానో ఆనందిస్తాడు. కానీ మనసులో చిన్ని భయం కూడా ఉంటుంది. కంసుడికి తెలిస్తే ముప్పు వస్తుందని గ్రహించి ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా గోశాలలో నామకరణం వేడుకను ఏర్పాటు చేస్తారు. నందమహారాజు తన ఇద్దరు కుమారులను, రోహిణీపుత్రుడు అలానే యశోదపుత్రులను తీసుకువచ్చి మునివర్యుల ఒడిలో పెడతాడు. గర్గాచార్యుల వారు ఆ పిల్లలను చూస్తూనే సమాధి స్థితికి వెళ్ళిపోతారు. సాక్షాత్తు గోలోకనాథుడే తన ఒడిలో ఉన్నాడని గ్రహించి ఆయన శరీరం పులకరించిపోతుంది. ముందుగా రోహిణీపుత్రుడిని చూసి, నందరాజా, ఈ బాలుడు తన గుణాలలో బలంతో అందరినీ రంజింపజేస్తాడు కాబట్టి ఈయన పేరు రాముడు. అనంతమైన బలం కలిగి ఉంటాడు కాబట్టి బలరాముడు అని, యదువంశాన్ని నీ వంశాన్ని కలుపుతాడు కాబట్టి సంకర్షణుడు అని పిలువబడతాడు అని రోహిణీపుత్రుడికి నామకరణం చేస్తాడు. ఇక యశోదమ్మ కుమారుడు వంతు వచ్చింది. ఆ నల్లనయ్యను చూడగానే గర్గాచార్యుల వారి కళ్ళ వెంట ఆనందాశ్రువులు కారాయి. నందమహారాజుతో ఇలా అన్నారు, నందుడా, నీ కుమారుడు సామాన్యుడు కాదు. ఈయన ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు. గత యుగాలలో శ్వేత, రక్త, పీతవర్ణాలను ధరించాడు. ఇప్పుడు ఈ యుగంలో శ్యామవర్ణాన్ని ధరించి వచ్చాడు. అందుకే ఈయన నామం కృష్ణుడు. గర్గ సంహితలో దీనికి ఒక అద్భుతమైన అర్థం చెప్పారు. కృ అనే అక్షరం సకల పాపాలను లాగేసుకుంటుంది. అణ అనే అక్షరం ఆత్మకు పరమానందాన్ని ఇస్తుంది. ఈ రెండు అక్షరాలు కలిస్తేనే కృష్ణ. ఈ పేరుని కేవలం నోటితో పలికిన, చెవితో విన్న సకల జన్మల పాపాలు కరిగిపోతాయని గర్గాచార్యుల వారు ఈ రహస్యాన్ని వెల్లడిస్తారు. అలాగే ఈయన వసుదేవుడి ఇంట్లో జన్మించాడు కాబట్టి వాసుదేవుడు అని కూడా పిలువబడతారని చెబుతాడు. నామకరణం ముగిసింది. కృష్ణుడు కొంచెం కొంచెంగా ఎదుగుతున్నాడు. గోలోకఖండంలో ఆయన బాలలీలల వర్ణనలు చదువుతూ ఉంటే కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. కృష్ణుడు మోకాళ్ళ మీద నడవడం స్టార్ట్ చేశాడు. ఆ చిన్ని పాదాలకు ఉన్న గజ్జలు గల్లు గల్లుమని గోకులపు వీధుల్లో మోగుతూ ఉంటే ఆ సౌందర్యాన్ని చూడడానికి ముక్కోటి దేవతలు ఆకాశంలో లైన్ కట్టి మరీ నిలబడేవారట. యశోదమ్మ పిలిస్తే ఆ మోకాళ్ళ నడకతోనే వచ్చి బుడిబుడి అడుగులతో అమ్మ గుండెలపై వాలిపోయేవాడు. కృష్ణుడు ఇంకొంచెం పెద్దయ్యాక అసలైన లీలలు మొదలయ్యాయి. గోపికల ఇళ్లకు వెళ్ళి వెన్న దొంగలించడం, గోపికలు వెన్న కుండలను ఎక్కడో పైకి ఉట్టు మీద దాస్తే కృష్ణుడు ఊరుకుంటాడా? తన బాల స్నేహితులను, కోతులను పిలిచి ఒకరిపై ఒకరు ఎక్కి మానవహారంలా మారి ఆ కుండలను పగలగొట్టుకొని వెన్నంతా తినేవారు. గోపికలు యశోదమ్మకి కంప్లైంట్ చేయడానికి వస్తే వాళ్ళ చీర కొంగును పట్టుకొని అమాయకంగా చూసేవాడు. దాంతో ఆ గోపికలు వచ్చిన విషయం మర్చిపోయి ఆ కృష్ణుడి మోహన రూపంలో మునిగిపోయేవారు. ఒకరోజు బలరాముడు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ, కృష్ణుడు మట్టి తింటున్నాడు అని చెప్తాడు. యశోదమ్మ కోపంగా కర్ర పట్టుకొని వచ్చి, నోరు తెరువు కృష్ణ అంటుంది. భయపడినట్టు నటిస్తూ ఆ చిన్ని కృష్ణుడు నోరు తెరుస్తాడు. అంతే. ఆ యశోదమ్మకు ఏం కనిపించిందో తెలుసా? అనంత వాయువు, ఆకాశం, సూర్యచంద్రులు, నక్షత్ర మండలాలు, సకల పర్వతాలు, నదులు, ఆఖరికి తాను నిలబడి ఉన్న గోకులం, అందులో కృష్ణుడి నోరు చూస్తున్న తన రూపం కూడా ఆ నోట్లోనే కనిపిస్తుంది. ఆ విశ్వరూపాన్ని చూసిన యశోదమ్మకు మతిపోయినంత పనైంది. అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని గ్రహించి మైమరిచిపోతుంది. కానీ మరుక్షణమే కృష్ణుడు తన మాయతో అమ్మకు మళ్ళీ పుత్రవాత్సల్యం కలిగేలా చేస్తాడు. గోలోకఖండం చివరిగా ఏం చెప్తుంది అంటే, ఆ చిన్ని కృష్ణుడు తన పాదముద్రలతో నడిచిన ఆ వజ్రభూమి ఆ గోకులం.
సాక్షాత్తు వైకుంఠం కంటే గోలోకం కంటే పవిత్రమైనదిగా మారిపోయింది. అక్కడ ఉన్న ఆవులు, గోపికలు, పక్షులు, చెట్లు కూడా గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్న మహర్షులు. వారిని ఆనందింపచేయడానికే ఆ నల్లనయ్య అన్ని లీలలు చేశాడు. చూశారు కదా మన చిన్ని కృష్ణుడు చిలిపి అల్లరి, అలానే వెన్న దొంగతనాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ సరికొత్త కథతో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అంటే గోలోక ఖండంలోని 15, 16 అధ్యాయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.